తదుపరి రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, మరి ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు మాత్రమే ఉంది. ఆదాయం 14 ఉంటే వ్యయం 2 మాత్రమే ఉందండి. సంపాదన బాగుంది మిథున రాశి వాళ్ళకి. మరి రాజపూజ్యం 4 ఉంటే అవమానం 3 ఉంది. అంటే పొగిడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, విమర్శించే వాళ్ళు తక్కువ ఉన్నారు. గురుగ్రహ సంచారం చూస్తే మార్చి 30 నుంచి మే 15 వరకు మరి వృషభంలో వ్యయస్థానంలో ఉండటం వల్ల ధనం అధికంగా ఖర్చు అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోతాయి. అనుకున్న కార్యక్రమాలకి ప్రతిదీ అవసరమైంది అని ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మే 15 నుంచి అక్టోబర్ 19 వరకు మిథునంలో జన్మల్లో ఉంటాడు. కాబట్టి మానసికంగా అశాంతి, ఏ నిర్ణయాలు తీసుకోలేకపోవటం, అందరి మాటలు వినాలి అనుకోవటం, ఎవరి మాట వినలేకపోవడం, తద్వారా ముందుకు వెళ్ళలేకపోవడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. అక్టోబర్ 19 నుంచి 5 డిసెంబర్ వరకు కర్కాటకంలో ద్వితీయంలో ఉంటాడు. అప్పుడు ధనలాభం కలుగుతుందండి. ఒక రకంగా చెప్పాలంటే ధనలాభం ఎప్పటి నుంచి అయ్యా అంటే అక్టోబర్ 19 నుంచి మరి డిసెంబర్ 5 వరకు ద్వితీయంలో రావటం ధనలాభములు. మరి డిసెంబర్ 5 నుంచి మార్చి 19 వరకు 2026 వరకు మిథునంలో మళ్లీ జన్మంలోకి వస్తాడు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మానసిక అశాంతి, నిలకడ లేకపోవడం ఇలాంటివి జరుగుతుంది. వీళ్ళు ఎక్కువగా దక్షిణామూర్తి స్తోత్రాలు మరియు దత్తాత్రేయుడి స్తోత్రాలు చదువుకోవటం వల్ల గురువు అనుగ్రహం పొందటం ముఖ్యం, చాలా ముఖ్యం. మిథున రాశి వాళ్ళు ఎక్కువగా గురుగ్రహ క్షేత్రాలు దర్శించటం, గురువుని ఎక్కువగా ఆరాధించటం, గురుక్షేత్రాలు దర్శించడం లాంటివి ఎక్కువగా చెయ్యాలి. మరి శని మార్చి 30 నుంచి మరి 2026 మార్చి 19 వరకు మీనంలో ఉన్నాడు. ఒక రకంగా రాజ్యంలో ఉన్నాడు, అంటే దశమ స్థానంలో ఉన్నాడు. దానివల్ల తద్వారా వ్యాపారాల్లోనూ వృత్తుల్లోనూ ఉద్యోగాల్లోనూ కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే టెన్షన్స్ తో కూడిన పనులు అవుతూ ఉంటాయి. ఎంతో కష్టపడితే తప్ప ముందుకు వెళ్ళాం. ఒక రకంగా చెప్పాలి అంటే గనక మిథున రాశి వాళ్ళు శనిగ్రహ శాంతి చాలా చాలా అవసరం. శనిగ్రహ శాంతి, శనికి తైలాభిషేకం, శనికి గ్రహ జపం 19,000 బ్రాహ్మణ చార్జ్ చేయించుకొని నల్ల నువ్వులు కేజీంబావు దానం ఇవ్వటం, ఎక్కువగా నడవటం, వాకింగ్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్లు ఇవ్వటం, ఇలాంటివన్నీ ఎక్కువగా చేసుకోవాలి. మరి రాహు వచ్చి మార్చి 30 నుంచి మే 18 వరకు మీనంలో ఉన్నాడు, అంటే రాజ్యస్థానంలో ఉన్నాడు. శని రాహువులు ఇలా ఉండటం వల్ల ఎక్కువగా అందరితోటి గొడవలు పడే అవకాశం, ప్రతిదీ ఎంతో వ్యయ ప్రయాసను కొనర్చి పనులు అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. మరి మే 18 నుంచి 19 మార్చి 2026 వరకు కుంభంలో నవమంలోకి వస్తాడు. దానివల్ల అదృష్ట స్థానంలో ఉండటం వల్ల ప్రతి పని ఆగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహు వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. అలానే కేతు కూడా మార్చి 30 నుంచి మే 18 మే వరకు చతుర్థంలో ఉంటాడు, అంటే కన్యలో ఉంటాడు. దానివల్ల ఈ కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా భేదాభిప్రాయాలు, కుటుంబ సభ్యుల సహకారం లేకపోవడం, కుటుంబ సభ్యులు ప్రతి పనికి అడ్డుపడటం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. మే 18 నుంచి మార్చి 19 2026 వరకు తృతీయంలో ఉండటం వల్ల, సింహంలో ఉండటం వల్ల కొంతవరకు సోదరీమణులతోటి కొద్దిగా టెన్షన్స్, భేదాభిప్రాయాలు ఉన్నవి చెప్పుకోలేకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఒక రకంగా చెప్పాలి అంటే గనక మిథున రాశి వాళ్ళు ఎక్కువగా శనిగ్రహ శాంతి, రాహుగ్రహ శాంతి చేసుకోవటం వల్ల చాలా బాగుంది. అలానే గురుగ్రహ శాంతి కూడా చేసుకోవాలి. వీరు ఎక్కువగా మందపల్లి శని క్షేత్రానికి వెళ్లి శనికి తైలాభిషేకం చేసుకోవటం వల్ల ఉద్యోగ వ్యాపారాల్లో కొద్దిగా విజయం సాధించే అవకాశం ఉంది. అలానే శనిగ్రహ శ్లోకం చదువుకోవటం, దశరథ ప్రోక్త శని స్తోత్రం చదువుకోవటం కూడా చాలా చాలా మంచిది. ముఖ్యంగా రాహుకి సుబ్రహ్మణ్యాష్టకం, మోపిదేవి క్షేత్ర సందర్శనం ఇలాంటివన్నీ చేసుకోవటం, మినుములు దానం చేయటం, రాహుగ్రహ జపం బ్రాహ్మణతో చేయించుకోవటం, ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం వల్ల రాహు యొక్క ఇబ్బందుల నుండి బయటికి వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.